హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం టైమ్ అండ్ డిస్టెన్స్లో ఇంకొక టాపిక్ గురించి నేర్చుకోబోతున్నాము. ఈ ఈ ప్రాబ్లం ఏ కాన్సెప్ట్ బేస్డ్ అంటే ట్రైన్స్ అండ్ యాక్సిడెంట్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రస్తుతం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతున్నారు. లెట్స్ డైవ్ ఇన్ టు దిస్ క్వశ్చన్. A train moves from a station and after traveling 90 kilometers, it meets with an accident. ఓకే, డయాగ్రామ్ ఇద్దాం ఒకసారి. ఇది స్టేషన్ నుంచి స్టార్ట్ అయింది ఒక ట్రైన్. అయితే 90 కిలోమీటర్స్ ట్రావెల్ అయిన తర్వాత దీనికి ఏమైంది, యాక్సిడెంట్ అనేది అయింది. ఓకే, యాక్సిడెంట్ అయింది. కిలోమీటర్స్ ఎన్ని, ఇది 90 కిలోమీటర్స్కి ఇక్కడ మనకి యాక్సిడెంట్ అవడం జరిగింది. నెక్స్ట్, డ్యూ టు దిస్, ఓకే ఏంటి, డ్యూ టు దిస్ its speed reduces by 1/3 and it reaches its destination 2 hours 20 minutes late. ఇక్కడ ఏమంటున్నారంటే ఈ యాక్సిడెంట్ అవ్వడం వల్ల ఫస్ట్ యాక్సిడెంట్ అవ్వకముందు 3 పార్ట్స్ స్పీడ్తో వెళ్తే యాక్సిడెంట్ అయిన తర్వాత ఒకటి తగ్గింది. మీన్స్ 2 పార్ట్స్ స్పీడ్తో ఇది వెళ్ళడం జరుగుతుందన్నమాట. ఎప్పుడైతే ఇలా స్పీడ్ తగ్గిందో మనకి టైంలో ఎంత లేట్గా వెళ్తుందంటే 2 hours 20 minutes లేట్గా వెళ్తుంది ఈ ట్రైన్ తన యొక్క డెస్టినేషన్ని రీచ్ అవ్వడం కోసం. ఓకే, ఇది క్లియర్ కదా. నెక్స్ట్ ఏంటి, ఇఫ్ దిస్ యాక్సిడెంట్ అక్కర్స్ 18 kilometers బిఫోర్ దెన్ ఇట్ రీచెస్ టు డెస్టినేషన్ 2 hours 32 minutes later. ఓకే, ఇది మెయిన్, ఇది సోల్ ఆఫ్ దిస్ టాపిక్. ఏమైంది, సేమ్ డిస్టెన్స్. అదే ఒకవేళ ఈ యాక్సిడెంట్ 18 కిలోమీటర్ల ముందు అయ్యుంటే, ఓకే ఇది 18 కిలోమీటర్లు, 18 కిలోమీటర్లు ముందు అయ్యుంటే దీని యొక్క టైం రీచ్ అనేది ఎప్పుడు ఉండేదంటే 2 hours 32 minutes లేట్గా ఉండేదంట. అంటే ముందు అయిపోయి ఉంటే 2 hours 32 minutes లేట్ అయ్యేదంట. ఓకే, నెక్స్ట్ స్టార్టింగ్ ఎంత, మరి అప్పుడు 18 kilometers ముందు అయ్యి ఉండాలి అని అంటే ఈ ట్రైన్ యాక్చువల్ స్పీడ్తో ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేసిందంటే 90 - 18, అప్పుడు ఎంత అవుతుంది, 72 kilometers. ఓకేనా, 72 kilometers. ఈ 72 kilometers యాక్చువల్ స్పీడ్. అంటే యాక్చువల్ స్పీడ్ ఎంత, 3 partsతో ట్రావెల్ అయ్యేది. ఇప్పుడు యాక్సిడెంట్ ఇక్కడ 8, ఈ 90తో పోలిస్తే 18 కిలోమీటర్ల ముందే అయిందంటే ఈ 18 కిలోమీటర్లు కూడా ఎంత స్పీడ్తో వెళ్ళింది, 2 parts స్పీడ్తో వెళ్ళింది. ఓకే, ఈ రిమైనింగ్ డిస్టెన్స్ ఎంతో మనకి తెలియదు. లెట్స్ దీన్ని y అనుకుందాము. ఈ డిస్టెన్స్, ఈ y అనే డిస్టెన్స్ కూడా ఇది దాంతో ట్రావెల్ అవుతుంది, 2 partsతోనే ట్రావెల్ అవుతుంది. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్. ఇక్కడ డిస్టెన్స్ ఎంత ఉంటుందో ఇక్కడ కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది. సో ఇది కూడా y అనుకుందాం. ఇప్పుడు ఏంటి, ఈ 90ని నేను 72 + 18 కింద రాద్దాం అనుకుంటున్నా. సో దట్ అవర్ క్యాలిక్యులేషన్ విల్ బికమ్ ఈజీ. ఓకే, 72 18, ఈ 72 kilometers 90 kilometers 3 parts స్పీడ్తోనే వెళ్ళింది. అంటే అప్పుడు ఈ 72 kilometers కూడా ఎన్ని పార్ట్స్తో వెళ్ళి ఉంటుంది, స్పీడ్ 3 partsతోనే వెళ్ళి ఉంటుంది. ఈ 18 kilometers కూడా ఎన్ని పార్ట్స్తో వెళ్ళి ఉంటుంది అంటే 3 partsతోనే వెళ్ళి ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు గమనిద్దాం. ఇప్పుడు మనం కేస్ తీసుకుందాం. ఏంటంటే ఫస్ట్ కేస్,
ఈ డిస్టెన్స్. ఇక్కడ తీసుకుంటే స్పీడ్ 3 పార్ట్స్తోనే వెళ్తుంది అండ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ కూడా సేమ్ 72 కిలోమీటర్స్ 72 కిలోమీటర్స్. అప్పుడు దీనివల్ల మనకి ఏమైనా చేంజ్ వస్తుందా? దీనివల్ల మన టైంలో చేంజ్ వస్తుందా? లేదు, దీనివల్ల కాదు మన టైం చేంజ్ వచ్చేది. ఓకే, నెక్స్ట్ ఇక్కడికి వద్దాం. ఇక్కడ ఏంటి, సేమ్ డిస్టెన్స్ వై అండ్ సేమ్ స్పీడ్ 2 పార్ట్స్. అప్పుడు ఇక్కడ ఏమన్నా మనకి టైంలో చేంజ్ వస్తుందా అంటే ఇక్కడ కూడా మనకిలో టైంలో చేంజ్ అనేది రాదు. ఇక్కడ కూడా మన టైం అనేది చేంజ్ అనేది రాదు. ఎక్కడ వస్తుంది టైం చేంజ్? ఈ యొక్క 18 కిలోమీటర్స్లో ట్రైన్ యొక్క స్పీడ్ మారింది. ఇక్కడ మనకి ఏమొస్తుంది చేంజ్? టైంలో చేంజ్ వస్తుంది. సో డైరెక్ట్గా ఇక్కడ మనం స్పీడ్ రేషియో రాయొచ్చు, టైం రేషియో కూడా రాయొచ్చు. ఎందుకంటే మనకి ఇక్కడ డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్. డిస్టెన్స్ కాన్స్టెంట్గా ఉంటే మనకు ఒక రిలేషన్ తెలుసు. ఆ రిలేషన్ ఏంటి? చాలా బేసిక్ రిలేషన్. ఆ రిలేషన్ ఏంటంటే ఇఫ్ డి ఈజ్ కాన్స్టెంట్, సైకిల్తో రిప్రజెంట్ చేస్తాం కదా కాన్స్టెంట్ని. ఇఫ్ డి ఈజ్ కాన్స్టెంట్ దెన్ ఎస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం. ఇది తెలుసు కదా మనందరికీ. ఓకే, ఎస్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం. ఓకే, ఇప్పుడు మనకి స్పీడ్ ఎంత? స్పీడ్ రేషియో రాద్దాం. స్పీడ్ రేషియో ఎంత ఇచ్చారు? స్పీడ్ రేషియో ఎంతంటే స్టార్టింగ్లో 3తో వెళ్ళేది, యాక్సిడెంట్ అయిన తర్వాత కాస్త 2 కిలోమీటర్స్తో వెళ్తుంది. ఓకే, నెక్స్ట్. సో ఇక్కడ డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్ కాబట్టి మనకి ఏమవుతుంది? టైం అనేది ఇన్వర్స్ రేషియో ఆఫ్ స్పీడ్ అవుతుంది, అవునా? 2 రేషియో ఎంత అవుతుంది? 2:3 అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకిచ్చిన హింట్ ఏంటంటే టైంలో చేంజ్. ఓకే, ఇక్కడ ఎంత వచ్చింది టైం? కేస్ 1లో 2 hours 20 minutes లేట్గా వెళ్తుంది, కేస్ 2లో 2 hours 32 minutes లేట్గా వెళ్తుంది. ఈ రెండు యొక్క డిఫరెన్స్ ఎందుకు వచ్చింది? ఇక్కడ మనకి స్పీడ్లో డిస్టెన్స్ రావడం వల్ల. అప్పుడు ఆ స్పీడ్లో డిస్టెన్స్ రావడం వల్లే కదా ఇక్కడ ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఉంది. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 12 minutes. ఓకే, అంటే మనకి టైం దగ్గర ఒక హింట్ అనేది ఇవ్వడం జరిగింది. ఒకసారి ఇప్పుడు మనం సాల్వ్ చేద్దాం. అక్కడ డిస్టెన్స్ ఎంత వచ్చింది? 12 minutes. అంటే ఇక్కడ రేషియోలో తీసుకుంటున్నాం కాబట్టి 1 part. ఈ 1 part దేనికి ఈక్వల్? ఆ 12 minutesకి ఈక్వల్. ఓకే, 12 minutesకి ఈక్వల్. అప్పుడు ఈ 2 parts ఎంత అవుతుంది? 24 minutes అవుతుంది. ఓకే, 24 minutes. ఇదేంటి? యూజువల్ స్పీడేనా? యూజువల్ స్పీడ్. అసలు మన క్వశ్చన్లో ఏం అడిగాడు? యూజువల్ స్పీడ్ అడిగాడా లేదంటే నాట్ యూజువల్ స్పీడ్ అడిగాడా? మనకి క్వశ్చన్లో ఇనిషియల్ స్పీడ్ మీన్స్ యూజువల్ స్పీడ్ అన్నా ఇనిషియల్ స్పీడ్ అన్నా ఒకటే కాబట్టి మనకి ఏమడిగారంటే ఇనిషియల్ స్పీడ్ అని అడిగారు. ఇదే కదా ఇనిషియల్ స్పీడ్ అంటే. అప్పుడు ఇనిషియల్ స్పీడ్ అంటే ఎంత? ఇనిషియల్ స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్. ఎంత డిస్టెన్స్ మనకి? 18 kilometers. ఈ 18 kilometersని ఆ ట్రైను ఇనిషియల్ స్పీడ్తో కనుక వెళితే 24 minutesలో ఎంత? 24 minutesలో మనకు డిస్టెన్స్ అనేది స్పీడ్ అనేది వస్తుంది. ఈ 24 minutes కాబట్టి మనం అవర్స్లోకి మార్చాలి. సో అవర్స్లోకి నేను ఇక్కడ డైరెక్ట్గా మార్చేస్తున్నాను. 24/60. సో ఆఫ్టర్ క్యాన్సిలేషన్ 12 table ఇక్కడ 2 times పోతుంది, 12 table ఇక్కడ 5 times పోతుంది. ఓకే, సో ఇక్కడ 2 9 times పోతుంది కదా, 9 times క్యాన్సిల్ అయిపోతుంది. సో అల్టిమేట్గా మనకు వచ్చేది ఏంటంటే ఈ 5 పైకి వెళ్తుంది కదా, రెసిప్రోకల్ అవుతుంది కాబట్టి తర్వాత మనకు అల్టిమేట్గా వచ్చే స్పీడ్ ఏంటంటే 55 నాట్.
45 kilometer per hour is the initial speed of the train. Is it clear? I hope it is clear to all of you. Okay, next. ఓకే 45 కిలోమీటర్ పర్ అవర్. ఇప్పుడు ఇంకా ఏం అడుగుతున్నారు? డిస్టెన్స్ అడుగుతున్నారు. ఓకే, డిస్టెన్స్ ఎంత? డిస్టెన్స్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. స్టేషన్కి డెస్టినేషన్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్. సో నేను ఈ డయాగ్రామ్ని చూపిస్తాను. ఒకసారి మళ్ళీ వేస్తాను. ఇదంతా అరేంజ్ చేస్తున్నాను. ఇందాక మనం చూసినప్పుడు ఫస్ట్ 90 కిలోమీటర్స్ మనకు తెలిసిందే. ఏంటి? ఇదిగోండి, ఫస్ట్ 90 కిలోమీటర్స్ మనకు తెలుసు ఇక్కడ వరకు. ఈ వై మనం క్యాలిక్యులేట్ చేసి ఈ 90 కనుక యాడ్ చేస్తే మనకి అల్టిమేట్గా డిస్టెన్స్ అనేది వచ్చేస్తుంది. ఈ ఫస్ట్ 90కి మనం యాడ్ చేయాలి. సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు, సో వాట్, డిస్టెన్స్ అర్థం. డిస్టెన్స్ ఫార్ములా ఏంటి? స్పీడ్ ఇంటూ టైం. ఇప్పుడు డిస్టెన్స్లో ఆల్రెడీ మనకి 90 కిలోమీటర్స్ తెలుసు. ఓకే, 90 కిలోమీటర్స్ తెలుసు. మనకి తెలియాల్సింది ఇంకా ఏముంటుంది? మనకి తెలియాల్సింది ఇప్పుడు మెయిన్లీ ఆ వై ఎంతో మనం కనిపెట్టాలి. ఎంత? వై ఎంతో మనం కనిపెట్టాలి. మామూలుగా ఇది 90 కిలోమీటర్స్, 90 కిలోమీటర్స్. స్పీడ్ ఎంత? 45 కిలోమీటర్ పర్ అవర్ అని వచ్చింది మనకు ఇప్పుడే. ఇప్పుడు ఈ వై యాక్చువల్లీ 3 పార్ట్స్, ఇది అవునా? ఇది 2 పార్ట్స్. ఈ పార్ట్స్లో చేంజ్ రావడం వల్లే కదా మనకి అక్కడ ఆ యొక్క 2 hours 20 minutes చేంజ్ అనేది వచ్చింది. 2 hours 20 minutes చేంజ్ అనేది ఎందుకు వచ్చింది? ఇక్కడ స్పీడ్ అనేది చేంజ్ అవ్వడం వల్ల. ఇప్పుడు మనకి టైం రేషియో ఎంత అవుతుంది? 2:3. అంటే ఇక్కడ 1 పార్ట్ చేంజ్ రావడం, అక్కడ 2 hours 20 minutes చేంజ్ రావడం వల్లే కదా ఇక్కడ మనకి 1 పార్ట్ చేంజ్ వచ్చింది. అప్పుడు 1 పార్ట్ ఎంత? 1 పార్ట్ 2 hours 20 minutes. 2 hours అంటే 120 minutes. 120 minutes plus 20 minutes is 140 minutes. ఓకే, 140 minutes. ఓకే, ఇప్పుడు ఇనిషియల్ టైం యాక్చువల్లీ ఈ ట్రైన్ 45 కిలోమీటర్ పర్ అవర్తో కనుక వెళితే ఈ టోటల్ డిస్టెన్స్ని ట్రావెల్ చేయడానికి దీనికి ఎంత టైం పడుతుంది? అదే ఈ 2 పార్ట్స్ కదా. ఆ 2 పార్ట్స్ ఎంత? 280 minutes. ఓకేనా? 280 minutes. 280 minutes means what? I will erase this. ఓకే, 280 minutes కదా. మనకేం కావాలి? అవర్స్లో కావాలి. ఎందుకంటే మనకి ఇక్కడ ఆన్సర్ అవర్స్లో అడిగారు, కిలోమీటర్ పర్ అవర్. సో క్యాన్సిల్ చేస్తే 28/6. 28/6 అంటే ఎంత? 4 2/3 అవునా? 4 2/3. 4 2/3 అంటే ఎన్ని అవర్స్? 3 4 12. 12 + 2 14/3 hours. 14/3. మనకి డిస్టెన్స్కి ఫార్ములా ఏంటి? స్పీడ్ ఇంటూ టైం. సో ఈ మిగిలిన ఆ యొక్క డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి టైం ఎంత పడుతుందంటే 14/3 hours ఇంటూ ఎంత స్పీడ్తో వెళ్తుంది? 45. సో 15 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. సో 15 14s 15 15s 225. 225లో నుంచి 15 తీసేస్తే 210 కిలోమీటర్స్. అంటే ఈ వై కిలోమీటర్స్ ఎంత అంటే 210 కిలోమీటర్స్. ఓకే, 210 కిలోమీటర్స్.
సో ఈ 90కి ఆ 210 యాడ్ చేస్తే, ఆ 90కి 210 యాడ్ చేస్తే మనకి ఆన్సర్ ఎంత అంటే 300 కిలోమీటర్స్. ఓకే, 300 కిలోమీటర్స్ ఇది ఆన్సర్. మనకి ఏం అడిగారు అసలు క్వశ్చన్లో? ఫైండ్ ద ఇనిషియల్ స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ అండ్ డిస్టెన్స్ బిట్వీన్ ద స్టేషన్ అండ్ ఇట్స్ డెస్టినేషన్. ఇప్పుడు అర్థమైందా? ఇనిషియల్ స్పీడ్ ఎంత వచ్చింది? 45 km/h అండ్ ద డిస్టెన్స్ ఈజ్ 300 కిలోమీటర్స్. ఓకే, ఇది ఈ క్వశ్చన్కి ప్రాసెస్ ఇది. ఐ థింక్ మీ అందరికీ అర్థమైందనే అనుకుంటున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అయితే మనకి ముందు చెప్పాను కదా, ఆల్రెడీ దీనికన్నా ముందు ఒక వీడియో అప్లోడ్ చేశాను, ఆ వీడియోలో ఆల్రెడీ ఉంది. కొంచెం ఆ వీడియో కనుక ఫస్ట్ మీరు చూస్తే కనుక ఈ వీడియో ఇంకొంచెం ఈజీగా అర్థమైపోతుంది. సో దట్ మీకు ఇంకా నేర్చుకోవడానికి ఈజీగా అవుతుంది. ఈ మోడల్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ట్రైన్స్ అండ్ యాక్సిడెంట్ సేమ్ దీంట్లాగే ఇంకొక క్వశ్చన్ ఉంటుంది. ఆ క్వశ్చన్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే కనుక షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్ని. అయితే బిఫోర్ దట్, ఎగ్జామ్స్లో మీరు ఈ క్వశ్చన్ని ఇంత లాంగ్గా చేస్తే టైం అయిపోతుంది. మీరు ఏం చేయాలంటే ఫస్ట్ స్పీడ్ క్యాలిక్యులేట్ చేసండి. ఇనిషియల్ స్పీడ్ క్యాలిక్యులేట్ చేసేయాలంటే ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పాను. కాన్స్టాంట్ డిస్టెన్స్ ఎక్కడుందో చూడండి. ఏ డిస్టెన్స్ దగ్గర మనకి స్పీడ్ అనేది చేంజ్, ఏ డిస్టెన్స్ దగ్గర మనకి టైం డిఫరెన్స్ వస్తుంది, టైం డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది, ఆ డిస్టెన్స్ దగ్గర మనకి స్పీడ్ అనేది చేంజ్ అవ్వాలి. అక్కడికి అదేంటో ఆ ట్రిగరింగ్ పాయింట్ పట్టుకొని వెంటనే ఇనిషియల్ స్పీడ్ క్యాలిక్యులేట్ చేసండి. ఇనిషియల్ స్పీడ్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత డిస్టెన్స్ ఆల్రెడీ 90 కిలోమీటర్స్ మనకి ఇచ్చేసాడు కాబట్టి మిగిలినది క్యాలిక్యులేట్ చేయడానికి ఇక్కడ ఆల్రెడీ స్పీడ్ వచ్చింది. ఆ స్పీడ్తో అసలు ఇక్కడ టైం ఎంత పడుతుందో టైం క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ ఈ క్వశ్చన్స్లో మెయిన్ హార్ట్ ఏదంటే టైం డిఫరెన్సే ఇక్కడ ఈ క్వశ్చన్కి హార్ట్. అది మనకి మెయిన్ క్లూ. దాన్ని బట్టి క్వశ్చన్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. థ్యాంక్ యూ.